నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 30, 31, 32 డివిజన్లలో డైకాస్ రోడ్ సెంటర్ వద్ద టీడీపీ నాయకులు, కార్యకర్తలు మతాలకు అతీతంగా హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ కలిసి జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిలో మరణించిన వారికి ఆత్మశాంతి కలగాలని కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అస్సలాము అలైకుం రహమతుల్లాహి బర్కాతుహు. అందరికీ నమస్కారం. చాలా బాధతో అదేవిధంగా గుండె మీద రాయి పెట్టుకొని ఈరోజు గాంధీనగర్ డైకాస్ రోడ్ సెంటర్, అదేవిధంగా ఇక్కడ ఉన్న 3 డివిజన్లకు చెందిన మహిళలు, నా హిందూ సోదరులు, ముస్లిం సోదరులందరూ కూడా ఏదైతే 2-3 రోజుల ముందర పహల్గాంలో పాకిస్తాన్ ఉగ్రవాద పెంపుడు కుక్కలు మా భరతమాత ముద్దు బిడ్డల మీద చేసిన దాడికి నిరసనగా క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఎందుకంటే భారతదేశం అంటే సర్వమత సమానత్వం, శత్రువుని కూడా ప్రేమించడం భారతదేశం యొక్క సంస్కృతి. ఇటువంటి భారతదేశంలో అన్నా తమ్ముల్లాగా జీవిస్తున్న హిందూ ముస్లింల మధ్య చిచ్చు పెట్టడానికి పాకిస్తాన్లో ఉన్న మతోన్మాదులు, పాకిస్తాన్లో ఉన్న కుక్కలు అక్కడ ఏదో కాశ్మీర్లో భూతల స్వర్గంగా భావించి అక్కడ సేద తీర్చుకోవడానికి వెళ్ళిన వ్యక్తుల మీద దాడి చేసి వాళ్ళ ప్రాణాలు తీసుకున్న మతోన్మాదులను భారత ప్రభుత్వం ఎక్కడున్నా వాళ్ళను ఏరి ముక్కలుగా నరకాలని చెప్పి, వాళ్లకు నరికిన ముక్కలను కాకులకు గద్దలకు వేయాలని చెప్పి ఈరోజు సింహపురి గడ్డ మీద ఉన్న మా సోదరులందరం కూడా నినాదిస్తున్నాం. ఎందుకంటే నా దేశం నా ప్రాణం కన్నా గొప్పది. నా దేశం జోలికి ఎవరు వచ్చినా కానీ వాళ్లకు ప్రాణాలతో మేము వదలము. మా దేశంలో నా అమాయకమైన ప్రజలకు చంపేసి ఆ ముష్కరులు చేసిన దాష్టికాలను తలుచుకుంటుంటే నిజంగా కళ్ళలో నుంచి రక్తం వస్తుంది. మేము ప్రధానమంత్రి గారికి ఒకటే కోరుకుంటున్నాం, ప్రధానమంత్రి గారు మాకు ఎటువంటి సంక్షేమ పథకాలు వద్దు, మీరు మాకు ఏం చేయకపోయినా పర్వాలేదు, కానీ POK ఏదైతే పాక్ ఆక్రమించుకుని ఉన్న కాశ్మీర్ ఉందో ఆ భూభాగాన్ని మీరు ఆక్యుపై చేసుకోండి. అదేవిధంగా ఏ దేశం అయితే ఉగ్రముఖలను తయారు చేసి నా దేశాన్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తుందో అటువంటి దేశం మీద మీరు యుద్ధం ప్రకటించాలని చెప్పి మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, ప్రధానమంత్రి గారు మీరు ఎక్కడికి పిలిస్తే అక్కడికి రావడానికి, మీరు ఎటువంటి త్యాగం మా దగ్గర నుంచి కోరుకున్నా కానీ ఆ త్యాగం చేయడానికి భారతదేశంలో ఉన్న ముస్లింలు మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్న ఆలింలకు, మౌలానాలకు, మౌల్వీలకు నేను ఒకటే చెప్తున్నా, ఎవరైతే నా దేశ ద్రోహులు ఉన్నారో, ఎవరైతే నా దేశంలో ఉగ్రవాదాన్ని పోషిస్తున్నారో, ఎవరైతే దేశాన్ని ఇచ్చినం చేయాలని చెప్పి ఉగ్రవాదులు ఇక్కడికి వస్తారో వాళ్ళు చచ్చిపోయినా కానీ వాళ్ళకు జనాజా నమాజ్ చదివించబాకండి, వాళ్ళకి ఎక్కడ ఖబర్స్థాన్లో స్థానం ఇవ్వబాకండి. అదేవిధంగా పాకిస్తాన్కి సంబంధించిన ఎటువంటి వస్తువులను కూడా ఎవరు కొనబాకండి. అన్ని రంగాల్లో అన్ని రకాలుగా పాకిస్తాన్కి సంబంధించిన ప్రతి వస్తువుని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదరులందరూ కూడా బహిష్కరించాలని కోరుకుంటున్నా. అదేవిధంగా సోషల్ మీడియాలో కొంతమంది మతోన్మాదులు ఎక్కడ జరిగిన సంఘటనకు మొత్తం ముస్లిం సమాజాన్ని చుట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు మా చెల్లెమ్మ, మా తమ్ముడు, మేమందరం ఇక్కడ హిందూ ముస్లింలు అన్న తమ్ములాగా కలిసిమెలిసి జీవిస్తున్నాం. దయచేసి జరిగిన సంఘటన తప్పు అని చెప్పి భారతదేశంలో ఉన్న 35 కోట్ల మంది ముస్లింలు నినాదిస్తుంటే కొంతమంది సోషల్ మీడియాలో హిందూ ముస్లింల మధ్య గ్యాప్ పెంచడానికి, హిందూ ముస్లింల మధ్య గొడవలు పెట్టడానికి భారతదేశంలో ఉన్న ముస్లింలను టార్గెట్ చేసి అసభ్యకరంగా పోస్టులు పెట్టడం, అసభ్యకరంగా వీడియోలు పెట్టడం చేస్తున్నారు. మతోన్మాదులకు, ఉగ్రవాదులకు కులం మతం ఉండదు, వాళ్ళ టార్గెట్ ఒకటే దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చెప్పి ప్రధానమంత్రి గారు మీరు కానీ దీని మీద చర్య చేసుకోకపోతే, గతంలో కూడా ఎన్నికలు వచ్చినప్పుడు ఇట్లాంటి చాలా సంఘటనలు జరిగినాయి. పుల్వామాలో 46 మంది సోల్జర్స్ని చంపేశారు ఎన్నికల ముందు. మళ్ళీ ఎన్నికల ముందు ఈ సంఘటన జరిగింది. మీ పార్టీకి మీకు చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి మీరు వెనక ముందు ఆలోచించకుండా పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించండి. అదే విధంగా ఏదైతే కాశ్మీర్ భూభాగాన్ని పాకిస్తాన్ ఆక్రమించుకున్నదో దాన్ని స్వాధీనం చేసుకోండి. అప్పుడు మేమందరం కూడా నరేంద్ర మోడీ గారు మీకు పాలాభిషేకం చేస్తాం, కానీ మీరు ఆ పని చేయకపోతే మటుకు భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా మిమ్మల్ని, మీ ప్రభుత్వాన్ని అసహించుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రజలు ఏం కోరుకుంటారో అది చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఈరోజు ప్రజల మనసుల్లో, గుండెలో ఒకే ఒక కోరిక ఉంది, పాకిస్తాన్ని సర్వనాశనం చేయాలా, పాకిస్తాన్ ఆక్రమించుకుని ఉన్న కాశ్మీర్ భూభాగాన్ని స్వాధీనం చేసుకోవాలా. ఆ పని
మీరు చేస్తారని మాకు పూర్తి నమ్మకం ఉంది. జై హింద్. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.